మనకి శ్వాస గాలి పీల్చుకుంటున్నాం, లోపలికి గాలి వదులుతున్నాం. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలటం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. మామూలుగా చూస్తే గాలి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఈ గాలితో పాటు ప్రాణశక్తి కూడా వెళ్తుంది అంటారు. ఈ ప్రాణశక్తి ఎలా వెళ్తుంది? ఆ వెళ్ళిన ప్రాణశక్తి లోపల ఏం చేస్తుంది? మనం గాలి ద్వారా ఈ ప్రాణశక్తి వెళ్తుంది లోపలికి వెళ్ళి మన ఒంట్లో ఉండే ఈ 72,000 నాళ్ళలో కూడా ఆ ప్రాణశక్తి సంచారం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చాలా సంతోషం ఉండగలుగుతాం. ఇది తీసుకుని శ్వాస ద్వారా వెళ్తుంది. ఇంకా వేరే మార్గాల ద్వారా కూడా ఈ ప్రాణశక్తి వెళ్ళే ప్రక్రియలు ఉన్నాయి. సహజంగా మనిషికి సూర్యోదయం సూర్యాస్తమయం టైంలోనూ, బ్రహ్మముహూర్తం టైంలోనూ, అర్ధరాత్రి, అలాగే మట్టి మధ్యాహ్నం ఈ టైంలో మనకి 2 ముక్కులు ఆడుతూ ఉంటాయి. ఈ టైంలో సహజంగా ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ప్రాణశక్తి అనుకుంటున్నాం అది ఎక్కువ మనం తీసుకోగలుగుతాం. ఈ శ్వాస ద్వారా కాకుండా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా, అరిచేతుల్లో ఉండే చక్రాల ద్వారా, అరికాల్లో ఉండే చక్రాల ద్వారా కూడా కాస్మిక్ ఎనర్జీ మన బాడీకి రిసీవ్ అవుతుంటుంది. అలాగే సూర్యశక్తి మన చర్మ రంధ్రాల ద్వారా కూడా లోపలికి వెళ్తుంది. అంటే శ్వాస ద్వారా కాకుండా ఈ మార్గాల ద్వారా కూడా ఉంది. అయితే ఈ మార్గాల్లో వెళ్ళి చాలా తక్కువ టైం ఉంటుంది రోజు మొత్తం మీద, అది అందరికీ వెళ్తుంటుంది. అయితే దాన్ని అందుకుని స్థాయికి మనం యోగ సాధన చేయగలిగితే కనుక ఎక్స్టర్నల్గా ఉండే బ్రీతింగ్ అవసరం లేదు. చాలామంది యోగులు నీటిలోనో, భూమిలోనో, లేదా కొండ గుహల్లోనో గాలి ఆడే ప్లేస్లో ఉండి కూడా వాళ్ళు ఎంతో కాలం జీవిస్తున్నారంటే కనుక వాళ్ళు ఎక్స్టర్నల్ బ్రీతింగ్ అవట్లా. అంటే ప్రతి అణువు దాని నుంచి అదే శ్వాసిస్తుంది లోపల. ఇది ప్రక్రియ సాధనలో మనకు అలాంటి వాళ్ళు దొరకాలి. చక్కగా అలాంటి వాళ్ళు అనుగుణం కలిగితే ఆ స్థితి మనం తప్పకుండా వెళ్ళొచ్చు. అయితే ఈ ప్రాణశక్తి తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది? ప్రాణశక్తి ఎప్పుడు సమస్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రాణశక్తి సహజంగా మనకి నేచర్కి అనుగుణంగా మన జర్నీ అవుతున్నప్పుడు ఈ సహజంగా లోపల దాని అదే సమతుల్యంలో ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆహార వ్యవహారాలు అయితేనేమి, నిద్రలో అయితేనేమి ఆ సమతుల్యాన్ని పాటించట్లే. ఆ నేచర్కి అనుగుణంగా మనం వర్కౌట్ అవ్వట్లే. అందువల్ల ఏంటంటే ఇది అసంబద్ధంగా వెళుతుంది. దీన్ని మళ్ళీ యోగా ద్వారా క్రమబద్ధీకరించుకోవచ్చు. అయితే ఈ ప్రాణశక్తి తక్కువ అవడం వల్ల ఒక అవయవానికి కానీ, ఒక కణానికి కానీ ప్రాణశక్తి వెళ్ళకపోతే కనుక ఆ కణంలో ఉండే ఈ -70 volts మైక్రో కరెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి ఆ కణానికి వెళ్ళదో నెమ్మదిగా ఆ కణంలో ఉండే ప్రాణశక్తి డిశ్చార్జ్ అయిపోయి ఆ కణం కొన్నాళ్ళు డెడ్ అయిపోతుంటుంది. అలాగా ఒక అవయవంలో ఉండే ఎక్కువ కణాల ప్రాణశక్తిని త్వరగా కోల్పోతూ ఉంటే కనుక ఆ అవయవం పనిచేసే సామర్థ్యం తగ్గుతుంటుంది. కాబట్టి మనం ఎలా ప్రాణశక్తిని పంపించుకోవాలో ఆ విద్య నేర్చుకుంటే కనుక మన శరీరం అంతా ఎక్కడికి కావాలంటే అక్కడ పంపించుకోవచ్చు. అలాంటి మంచి ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి దానికి. అవి మనం నేర్చుకుంటే కనుక అసలు ఎటువంటి అనారోగ్యం ఉండదు. ప్రాణశక్తి లోపం వల్లే ఏ శరీరమైనా అనారోగ్యం అవుతుంది, ఏ భాగమైన అనారోగ్యం అవుతుంది. అలాగే మన బ్రెయిన్లో కూడా ప్రాణశక్తి తక్కువ అవడం వల్లే మన ఆలోచనలు అపసవ్యంగా ఉండడం, కోపం కానీ, బాధ, బెంగ, భయం ఇవన్నీ ఇలాంటి గుణాలు ప్రేరేపించడం కారణం ఏంటంటే బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ సరైన ఎనర్జీ అందక అవి నిస్సత్వం అవడం వల్ల ఏంటంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి బ్రెయిన్లో మన అపసవ్యంగా మన ఆలోచనలు ఉండడం కారణమాట. ఎంత కోపిష్టపడైనా సరే, ఎంత దుర్మార్గమైనా సరే ఆ ప్రాణాయామాల అభ్యాసం కరెక్ట్ వేలో ఒక గురుముఖత నేర్చుకుంటే కనుక అవన్నీ క్లియర్ అయిపోతాయి. అవన్నీ క్లియర్ అయిపోయి ప్రతి మనిషి కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోవచ్చు ప్రాణాయామం ద్వారా. అలాగే మనం ఎన్నో జన్మలు బట్టి చేసుకున్న కర్మలన్నీ కూడా ప్రాణాయామం వల్లే క్లియర్ అవుతాయి. అయితే ప్రాణశక్తికి రోగానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రాణశక్తి మన ఒంట్లో ఉండే చాలా రకాల మన సంహితల్లో, వాటిలోనూ, ఉపనిషత్తుల్లోనూ ఎన్నో రకాలమైన 72,000 నాళ్ళు ఉంటాయని, 2,72,000 నాళ్ళు ఉంటాయని, 3 లక్షలు ఉంటాయని, 3 కోట్లు ఉంటాయని రకరకాలు ఉన్నాయి. అయితే అవి ఎన్ని ఉన్నప్పటికీ మనకి ప్రాణ అనేది ఏంటంటే ఈ నాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నాడుల ద్వారా ప్రతి అవయవానికి ఆ సిగ్నల్స్ చేరుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ నాడీ ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయో ఈ ప్రాణశక్తి సంచారం ఆగిపోతూ ఉంటుంది. అయితే ఈ అడ్డంకులు మన ఆలోచన దృక్పథంలో ఏర్పడుతూ ఉంటాయి. మన ఆలోచనలో ప్రేమ, ఆనందం, జాలి, దయ ఇలాంటివి లేకుండా ఒత్తిడి, అసహనం, బాధ, బెంగ, భయం, కోపం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి మన మైండ్లో రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్గాన్లోనూ లేదా నాడీ ప్రవాహంలోనూ అడ్డంకులుగా మారి మనం తీసుకుంటున్నా సరే ప్రాణశక్తి లోపలికి వెళ్ళకుండా ఆర్గాన్స్లో నిస్సత్వం కలిగించి ఆర్గాన్స్ అన్నీ దెబ్బతినేలా చేస్తుంటాయి.
ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆర్గాన్ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఏ ఆలోచనలు ఏ ఆర్గాన్ మీద ఎక్కువ పనిచేస్తాయి? మనం ఒక థైరాయిడ్ని తీసుకుందాం ఒకసారి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఇది సహజంగా ఈ ఉత్పత్తి చేసే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అయితే మన కంఠం ఎందుకు వాడుతున్నాం అని మనం క్వశ్చన్ వేసుకుంటే, ఈ కంఠాన్ని ఏం చేస్తున్నాం, మన ఆహారం లోపల పంపించడానికి, అలాగే మన గాలి కూడా కంఠం ద్వారా లోపలికి వెళ్తుంది, ఆహారం కూడా లోపలికి వెళ్తుంది. అలాగే ఇంకో మూడోది ఏంటంటే మన భావాల్ని వ్యక్తీకరించడానికి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. దీనికి సంబంధించి ఈ మూడింటిలో వచ్చే లోపాల వల్ల ఇక్కడ ఎనర్జీ బ్లాకేజ్ ఏర్పడుతుంది. సపోజ్ ఆహారం, మనం కాని ఆహారం తింటున్నాం, అప్పుడు శరీరం ఏం చేస్తుందండి, ఈ కాని ఆహారం తినడానికి వ్యతిరేక చూపిస్తూ ఆ స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఈ ఆర్గాన్. ఒక మంచి ఫుడ్ తింటుంటే కనుక ఈ ఆర్గాన్ హ్యాపీగా ఉంటుంది. ఒక చెడ్డ ఫుడ్ తింటున్నాడు, ఈ ఆర్గాన్ ఒత్తిడి గురవడం వల్ల ఇక్కడ నెమ్మదిగా సెల్స్ ఆ డీయాక్టివేట్, దాంట్లోని ఎనర్జీ అంతా కూడా బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల అలాగే మన వాయిస్ని సద్వినియోగం చేసుకోవడానికి భగవంతుడు మన వాయిస్ ఇచ్చాడు. మన అందంగా ప్రేమగా మాట్లాడడానికి మన వాయిస్ ఇచ్చాడు. కానీ మనం కఠినంగాను, ఇతన్ని హింసిస్తూనో, ఇతన్ని మానసికంగాను గాయపెడుతూనో, లేకపోతే బాధతో మాట్లాడడం వల్ల, అలాగే మన లోపల ఉండే భావాలు మన సిగ్గు వల్ల, బిడియం వల్ల, లేదా మన ఆసక్తి వల్ల మనం సరిగ్గా అవసరం వాడికి మనం ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అనుకుంటాం, ఎవరిని ఇది చెప్పాలి అనుకుంటాం, కానీ చెప్పడానికి భయమో మొహమాటం ఏదో అడ్డొచ్చి ఇక మింగేస్తుంటాం. అంటే ఈ వచ్చిన ఫోర్స్ని మన భయం వల్ల ఆపుతున్నాం. ఈ దాంతో ఇక్కడ ఒత్తిడి ఏర్పడిపోతుంది. ఆ ఒత్తిడి ఏర్పడి నెమ్మదిగా ఈ ప్రెషర్ పెరగడం వల్ల వాటి వల్ల ఈ సెల్స్ దెబ్బతింటాయి. థైరాయిడ్ ఎంత ఈజీ క్యూర్ చేసుకోవచ్చు అంటే, మీరు మంచి ఆహారం తినడం ద్వారా, మీరు ప్రేమగా మాట్లాడడం ద్వారా ఆ రెండు అడాప్ట్ చేసుకుంటే థైరాయిడ్ విత్ డేస్లో క్యూర్ అయిపోతుంది. అయితే ఆ కొంతకాలం ఆ మెడిసిన్స్ డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకుంటూ ఈ ప్రాక్టీస్ చేస్తూ సరైన సంగీతం సాధన కానీ, పాటలు పాడుకోవడం కానీ, మంచిగా ప్రేమగా మాట్లాడడం కానీ, అలాగే మంచి పదార్థాలు మనకి ఏవైతే మనకి శరీరానికి మనసుకి హితం అవుతాయో అలాంటి పదార్థాలు ప్రశాంతంగా తినడం ద్వారా కానీ, అలాగే మనం అందంగా మాట్లాడడం, అలాగే ఈ పదార్థాలు తీసుకోవడం, వీటి వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ నార్మల్ అయిపోతుంది. అయితే థైరాయిడ్కి ఆలోచనకి అంటే ఎటువంటి ఆలోచన స్వభావంలో ఉంటే థైరాయిడ్ వస్తుంది? మీరు ఆహారం గురించి చెప్పారు, అలాగే మాట తీరు గురించి చెప్పారు, ఆలోచన విధానం. అదే ఆలోచన ఇప్పుడు అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నాకు కోపం ఉంది, భర్త మీదో, భార్య మీదో, తల్లి మీద ఏదో కోపం ఉంది, కానీ నేను అనలేకపోతున్నాను, అంటే నా ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఆ లోపల ఒగ్గబెట్టుకుంటున్నాను. బయటకు ఆలోచన వచ్చేస్తుంది అనాలని, కానీ అనే ఆలోచన అనకుండా లోపల ఒగ్గబెట్టుకుంటున్నాను. దీనివల్ల ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. అంటే ఎనర్జీ, ఆలోచన రిలీజ్ అయినా ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి, కానీ ఆ వెళ్ళకుండా ఇక్కడ ఆపుతున్నారు. ఎందుకంటే కంఠం బయటకు రాకుండా ఇక్కడ నొక్కి పెడుతున్నారు, కాబట్టి ఇక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగే హార్ష్గా మాట్లాడడం వల్ల, అంటే నేను బాగానే ఉన్నాను, కానీ ఇతన్ని ఈ అనకూడని పదాలతో దూషిస్తూ, ఇతన్ని క్రిటిసైజ్ చేస్తూ, చాలామంది విమర్శిస్తూ, వీడి మంచివాడు కాదు, వీడి మంచివాడు, అంటే అందరిలో ఉండే చెడు స్వభావాన్ని పదే నేను ఎత్తి చూపుతూ అందరి దగ్గర నేను మాట్లాడుతున్నాడు. నాకు ఈ భగవంతుడు ఇచ్చిన వాయిస్ నేను దుర్వినియోగం చేసుకున్నట్లు లెక్క. అలాంటప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇక్కడున్న అధిష్టాన దేవతలు బోర్డు, ప్రతి ఎవరికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఇక్కడున్న దేవత ఏం చేస్తుందంటే చాలా బాధపడి తన ఎనర్జీని రిమూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఎనర్జీని రిమూవ్ చేసుకోవడం అంటే ఆటోమేటిక్గా థైరాయిడ్ వస్తుంది. మరి ఎప్పుడు క్యూర్ చేసుకోవచ్చు? మళ్ళీ మనం అందంగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం, ఎవరితోనే ప్రేమగా మాట్లాడడం, మంచి ఆహారాన్ని మనం చక్కగా తినడం, ఈ ఆలోచన ద్వారా మళ్ళీ ఇవి మళ్ళీ క్లియర్ అయిపోతాయి చక్కగా.